అనుదినం దేవునితో సహవాసంకి వచ్చిన క్రీస్తునందు ఉన్న దేవుని ప్రజలకి ముందుగా ప్రభు పేరిట వందనాలు. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు దాసుడైన నేను సమస్త దేవుని సంఘమునందలి పరిశుద్ధులుగా విశ్వాసులుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ప్రభు ద్వారా నేను చేస్తున్న ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం ముందు చెప్తాను, వినండి. ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు చెప్తున్న ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము, దేవుడు ఈ భూమి మీద శరీరంతో జన్మించడానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీకు శరీరంతో కనిపిస్తున్నానో, ఈ శరీరంతోనే మన దేవుడు ప్రభు శరీరంతో ఈ భూమి మీద జన్మించడానికి పుట్టడానికి కారణం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ ప్రశ్నకి సమాధానము ఈరోజు ఇప్పుడు మనము ప్రభు ద్వారా విని నేర్చుకుందాము. జాగ్రత్త పడాలి. వాక్యం చూసే ముందు ప్రార్థనలు చేసుకుందాము. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించమని ప్రభువు నామంలో మిమ్ములను బ్రతిమిలాడి వేడుకుంటున్నాను. ప్రార్థన. సృష్టికర్త, సర్వశక్తిగల దేవ, మా తండ్రి అయిన మా దేవ, ప్రభువ, మమ్ము మీ పరిశుద్ధమైన వాక్యముతో మా హృదయమును, మా మనస్సును, మా మార్గమును, మా తలంపును, మా జీవితమును, మా కుటుంబమును, మా ప్రదేశమును పరిశుద్ధపరచమని, మీ సత్యవాక్యమును, మీ ఆత్మ సహాయంతో బోధించే హృదయమును, మీ ఆత్మను, మీ ఖడ్గమనే వాక్యమును మాకు దయచేయమని, మీ అతి పరిశుద్ధమైన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఆత్మతోనూ సత్యంతోనూ దీనత్వంతోనూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించినందుకు ప్రభు పేరిట మీకు కృతజ్ఞతలు. ఈరోజు దేవుని వాక్యం చూడండి. ఈరోజు దేవుని వాక్యమును, ప్రభు చిత్తమును, దేవుని ఉద్దేశమును, తండ్రి వాక్యమును శ్రద్ధతో, భక్తితో చదివి విని నేర్చుకొని ప్రభు చిత్త ప్రకారము, ప్రభు వాక్యము ప్రకారము ఆయనను పోలి నడుద్దాము. ఆయన మార్గంలోను అనుసరిద్దాము. ప్రభువును ప్రేమిద్దాము. ప్రభు నుంచి గొప్ప విషయాలను ఆశించి గొప్ప జ్ఞానమును ఆశించి, గొప్ప విషయాలను ఆశించి ఆయన కార్యము చేసి ఆశీర్వాదము పొందుకుందాము. ప్రభు వల్లే ఆత్మగా జీవితాము. పరిశుద్ధ గ్రంథం నుంచి హోలీ బైబిల్ తీసి ఈరోజు వాక్యము చూడండి. ఈరోజు దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథము హోలీ బైబిల్ తీసి వాక్యము చూడండి. ఈరోజు తీసుకున్న వాక్యము ప్రభు సహాయంతో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన నుంచి ఈరోజు వాక్యము మత్తయి సువార్త, మత్తయి సువార్త అధ్యాయం 1:21 వాక్యం చూడండి. మత్తయి సువార్త 1:21 ఈ విధంగా చాలా స్పష్టంగా రాయబడి ఉంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు వనెను. చాలా స్పష్టంగా మళ్ళీ చూడండి. మత్తయి సువార్త 1:21 ఈ విధంగా రాయబడి ఉంది చాలా స్పష్టంగా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను అని చాలా స్పష్టంగా ఇక్కడ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నారనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వాక్యంని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ఈ వాక్యానికి సంబంధించింది మనం ఈ వాక్యాన్ని ఒక 6 వేస్లో మనము కొన్ని ప్రశ్నలను చూసి ఆ కొన్ని ప్రశ్నల ద్వారా మనం నేర్చుకుందాము. చూడండి, ఫస్ట్ ఈ వాక్యంకి 6 ప్రశ్నలు నేను తయారు చేశాను. 1వ ప్రశ్న ఏంటంటే, తన ప్రజలు అంటే ఎవరు? ఈ వాక్యంలో తన ప్రజలను రాయబడి ఉంది. తన ప్రజలు అంటే ఎవరు? 2వ ప్రశ్న, అదే వాక్యంలో వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని రాయబడింది. పాపము అంటే అర్థం ఏంటి? ఇంకొకటి, పాపముల నుండి ఆయనే రక్షించును అని రాయబడి ఉంది.
పాపముల నుండి రక్షించేది ఎవరు? ఇది మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న ఎవరు అంటే, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అంటే అర్థం ఏంటి? నాలుగో ప్రశ్న. ఐదోది ఏంటంటే, దేవుడు యేసు క్రీస్తునా? ఆరో ప్రశ్న, దేవుడు శరీరంతో ఎందుకు ఈ భూమి మీద జన్మించారు? ఈ 6 ప్రశ్నలకి మనము సమాధానము తెలుసుకుంటే ఆ వాక్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభు ద్వారా ఈ వాక్యంలోని ఉన్న ముఖ్యమైన అర్థమును మనం ప్రభు ద్వారా నేర్చుకుందాము. ప్రభు తన దాసుల ద్వారా రాయించిన ఈ వాక్యం నుంచి ప్రభు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము, నేర్చుకుందాము ప్రభు సహాయంతో. చూడండి, వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 1:21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను అని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు ఈ వాక్యంలో ఉన్న ముఖ్యమైన ఒక పదం ఏంటి అనేది మనం తెలుసుకొని ఆ ముఖ్యమైన పదాన్ని మనం రౌండప్ చేసుకోవాలి. అప్పుడు ఆ పదం యొక్క అర్థం మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఆ వాక్యంలో ఉన్న అసలైన అర్థం అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఈ వాక్యంలో ముఖ్యమైన పదం ఏంటి అంటే పాపము అనేది ముఖ్యమైన పదం. పాపము అనే పదం చూడండి, దాన్ని మీరు వాక్యం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం చూస్తున్నారు కాబట్టి ఒక నోట్బుక్లో తీసుకొని పాపము అనేది ఒక ముఖ్యమైన పదంగా దాన్ని రౌండప్ చేసుకుని దాన్ని రాసుకోండి. కాబట్టి ఈ పాపము అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ముందు, దీనికంటే ముందుగా మన ప్రభువు గురించి ఒక 2 మాటలు వినండి. మన ప్రభు యేసుక్రీస్తు సమస్తమును సృష్టించిన దేవుడు, ఆకాశమందు ఉండు దేవుడు, రక్షకుడు, కృపగల దేవుడు, పరిశుద్ధుడు, జీవము గల దేవుడు, ఆశ్చర్యకరమైన క్రియలు చేయువాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సో కాబట్టి వినండి, ఈ వాక్యంలో పాపము అనే పదానికి అర్థం ఏంటి అంటే మనకు తెలిసిన కొన్ని అర్థాలు చెప్తాను, తర్వాత పరిశుద్ధ గ్రంథం నుంచి పాపము అంటే అర్థం ఏంటని తర్వాత చెప్తాను. పాపము అంటే అర్థం ఏంటి అంటే సిన్ అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్లో క్రైమ్ అని వస్తుంది, ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈవిల్ అని వస్తుంది, ఇంకొకటి చెప్పాలంటే రాంగ్, ఇంకా చెప్పాలంటే దోషము, ఇంకా చెప్పాలంటే అపరాధము. పాపము అంటే అర్థం ఇంకా తప్పిదము, నీతి భ్రష్టత. పాపము అంటే అర్థము చెడ్డది, చెడు అని అర్థము. పాపము అంటే అర్థము కీడు. పాపము అంటే అన్యాయము, విధిని అతిక్రమించుట, ఆజ్ఞా ఉల్లంఘనము, దైవభక్తి లేని, అధర్మము. పాపము అంటే ఇంకా అర్థము దుర్మార్గము, దుష్టత్వము, అపక్రమము, అతిక్రమం. ఇవన్నీ కూడాను పాపము అనే పదానికి అర్థము. ఇప్పుడు చూడండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని నేను చెప్పాను. చూడండి, ఇప్పుడు పాపం అనే పదానికి నేను ఎన్ని అర్థాలు చెప్పానో ఈ ప్రతి పదము ప్రతి అర్థము ఎవరిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తులను, ఇప్పుడు ఈ చెప్పిన అర్థాలన్నీ కూడాను నాలోను మీలోను అందరిలోనూ ఉంటాయి. కాబట్టి మనల్ని రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి జన్మించారు. కాబట్టి ఆయనకు పేరేమిటి? పాపముతో నిండి ఉన్న మనలందరినీ రక్షించడానికి ఆయన వచ్చారు. కాబట్టి తన పనిని బట్టి ప్రభువుకి ఏమని పేరు పెట్టారు? యేసు అను పేరు పెట్టుదు అనేను. కాబట్టి ఇంకా ఈ వాక్యంలో ఇప్పుడు మనం ఏం చేసాము? ఒక ముఖ్యమైన పదము, దాని యొక్క అర్థం తెలుసుకున్నాం కదా. సో కాబట్టి ఒకటి అర్థం చేసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే రెండవది వాక్య విశ్లేషణ చేద్దాం. ఇక్కడ వాక్యంలో ఒక వ్యక్తి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. అంటే ఇక్కడ ఒక వ్యక్తి వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు, వింటున్న వ్యక్తి ఎవరు అనేది మనం ఇక్కడ ఒకసారి వాక్య విశ్లేషణ చేద్దాం. వాక్య విశ్లేషణలో పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మత్తయి సువార్త అధ్యాయం 1లో వాక్యం జాగ్రత్తగా వాక్యం వింటూ చదువుతూ వివేకంతో అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా గ్రహించాలి, నేర్చుకోవాలి, పాటించాలి. చూడండి, వాక్య విశ్లేషణ ఇక్కడ ఒక వ్యక్తి వేరే వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారని ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు వాక్యంలో. కాబట్టి వాళ్ళు ఎవరైనా చూద్దామని ఇక్కడ కొన్ని వాక్యాలు చూద్దాం. మత్తయి సువార్త అధ్యాయం 1లో 1:18 నుంచి చూస్తే 18లో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసోపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ప్రభు అనే యేసుక్రీస్తు ఏ విధంగా జన్మించారు? మరియను యేసోపుకు ప్రదానము చేశాక
వారు ఏకము కాకమునుపు అంటే ఇంకా పెళ్లి కాలే వారికి కాకముందే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శక్తి ద్వారా మరియా గర్భవతిగా అయింది. తర్వాత ఏమైంది చూడండి 19వ. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి కాలేదు కానీ గర్భవతిగా మరి అయింది. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. ఆమె 1:19 ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనోళ్ళక రహస్యముగా ఆమెను వీడనాడ ఉద్దేశించెను. అలానే ఇంకొకటి 1:20 చూడండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యేసోపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదని చెప్తుంది. ఇక చూడండి ఎవరు మాట్లాడుతున్నారు. యోసేపు మరియను పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకున్న తర్వాత ప్రదానం చేసిన తర్వాత మరియను యోసేపుకి పరిశుద్ధాత్మ ద్వారా వారిద్దరు పెళ్లి కాకముందేనే మరియ గర్భవతిగా అయింది. ఇప్పుడు యేసోపు నీతిమంతుడు కాబట్టి ఆమెను పెళ్లి కాకముందే ఇప్పుడు భార్యాభర్తలు ఏకమైతేనే కదా గర్భమైంది. ఈ విధంగా మేము పెళ్లి కాలేదు ఏకమవక ముందే గర్భవతి అయిందని ఆమెను ఏమాత్రం కూడాను అవమానపరచలేదు. ఎందుకు అంటే యేసోపు నీతిమంతుడు అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని ధర్మశాస్త్రం ప్రేమించేవాడు కాబట్టి ఆమెను అవమానపరచకుండా ఏ విధంగా జరిగింది గర్భవతిగా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మరియను చాలా రహస్యంగా కలిసేవాడు. అయితే ఆ తర్వాత మరియా కూడా ఆమెతో చెప్పడం జరిగిన తర్వాత ఇతను పడుకొని ఈ విధంగా నాకు పెళ్లి కాకముందే నాకు ప్రదానం చేసిన నా భార్య ఈ విధంగా గర్భవతిగా అయింది అనుకునే విషయం గురించి కొద్దిగా ఈయన దిగులుతో అట్లా పడుకున్న తర్వాత ఈయన యోసేపు పడుకున్న తర్వాత కల్లోకి ఇతనికి ఏమైందంటే యోసేపుకు హృదయానికి శాంతి అనేది లేదు. ఆయన కొద్దిగా బాధతోనూ చింతతోనూ పడుకున్నాడు. అయ్యో ఏంటి పెళ్లి కాకముందే నా భార్య ఈ విధంగా అయింది, సమాజంలో ఏమనుకుంటారు ఏంటి అనే ఒక శోధనలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు యోసేపుకి తన హృదయానికి శాంతిని కలగజేయడం కోసము ప్రభు ఏం చేశాడంటే తన దూతను పంపించి యోసేపుతో కలలో మాట్లాడడం జరిగింది. కల్లో ఈ ప్రభు దూత యోసేపుతో ఏం మాట్లాడుతున్నాడంటే ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు దావీదు సంతానించడు. యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నువ్వు భయపడకుము. ఇతను భయపడుతున్నాడు దగ్గర చేసుకోవాలంటే భార్యగా మరియను చేసుకోవాలంటే గర్భవతిగా ఉందని. అసలు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు, శోధనలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆలోచనలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమె గర్భవతిగా అయింది అంటే అది కేవలము దేవుని శక్తి ద్వారా అయిందే కానీ ఈ లోక ఆచార ప్రకారము పరిశుద్ధుని ఎరగడం వల్ల అయిందని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఆమె కేవలం దేవుని శక్తి ద్వారా మాత్రమే గర్భవతిగా అయింది, ఆమె పరిశుద్ధురాలు అనే విషయము చాలా స్పష్టంగా ఇక్కడ దేవుడు తన దూత ద్వారా తెలియజేయడానికి యోసేపు దగ్గరికి పంపించాడు. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఏం చెప్పాడు ఆ దేవుని దూత యోసేపుతో కల్లో ఇంకా ఏం చెప్పారంటే తన ప్రజలను ఈ విధంగా ఎందుకు నా భార్య గర్భవతిగా అయింది, దేవుడు ఎందుకు నా భార్యని గర్భవతిగా చేశాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఎందుకు చేశాడు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను అని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ మాట దేవుని దూత యోసేపుతో చెప్పడం అయిపోయిందో అప్పుడు యోసేపు హృదయానికి శాంతి అనేది కలిగింది. కాబట్టి కృప శాంతి సమాధానం అనేది ఎవరు కలిగిస్తారు? ప్రభు అనే దేవుడు మాత్రం. ఇక చూడండి యేసు అంటే అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు. చాలా స్పష్టంగా ప్రభు అనే యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద దేవుడు శరీరంతో జన్మించక ముందే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనకి చాలా స్పష్టంగా యెషయా గ్రంథంలో రాయబడి ఉంది ప్రభు జననం గురించి. ఇంకొకటి చూడండి మత్తయి సువార్త 1:22 ఇదిగో కన్యక గర్భావతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరున్నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం. ఇక్కడ ఇమ్మానుయేలు అంటే అర్థం ఎవరు? దేవుడు మనకి తోడని అర్థము. పాపంలో నుండి రక్షించే అధికారం ఎవరికి ఉంటుంది? దేవుడికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ యేసు అంటే ఏంటి? తన ప్రజలను వారి పాపం నుండి రక్షించేవాడు. అంటే ఏంటిది? ఇక్కడ జన్మించింది ఇమ్మానుయేలుగా. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ప్రభు గురించి ఇమ్మానుయేలు అని రాయబడి ఉంది. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు అని అర్థము, దేవుడు మనకి తోడని అర్థము. ఇక్కడ యేసు అంటే అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించేవాడు. పాపం నుండి రక్షించేవాడు ఎవరు? దేవుడు. కాబట్టి ఆయనే యేసు క్రీస్తు. యేసే దేవుడు. తన పనిని బట్టి
ప్రభు తన పేరును యేసుగా మార్చుకున్నాడు. దేవునికి, ఆయన నామంకి మహిమ కలుగునుగాక. ఆమేన్. సో కాబట్టి వాక్య విశ్లేషణ ద్వారా మనం చాలా స్పష్టంగా ఇప్పుడు వాక్యంలో ఉన్న ముఖ్యమైన పదాన్ని మనం తెలుసుకున్నాము. అదేంటంటే, దేవుడు ఈ భూమి మీద శరీరంతో ఎందుకు జన్మించాడు అంటే, మనలో ఉన్న పాపాన్ని మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకును మరణించేంత వరకు కూడాను మనం చేసే ప్రతి పాపం నుండి మనం రక్షించి, మనం చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత నరకానికి వెళ్ళకుండా, చనిపోయిన తర్వాత నరక శిక్షను, నిత్య శిక్షను అనుభవించకుండా, అటు మరణం నుంచి నిత్య శిక్ష నుండి రక్షించి, అలానే పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి ప్రభువు మనం చేసిన పాపాలకి మన కోసం మరణించడానికి మనము ఈ శరీరంతో పాపం చేసాం కాబట్టి ఈ శరీరంలోనే మనకు శిక్ష పడాలి. కాబట్టి ఈ శరీరంలోనే మనం చేసిన పాపం, శరీరంతో చేసిన పాపాన్ని ఈ శరీరం మీదనే ఆ శిక్ష పడాలి అంటే ఆ శరీరము ఖచ్చితంగా పరిశుద్ధమైనదే ఉండాలి. కాబట్టి మనము పాపం చేసిన శరీరం ఇది. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ఏ శరీరంలోనూ పాపములకు శిక్ష వేసి అందరినీ పరిశుద్ధులు అని చెప్పడానికి లేదు. కాబట్టి మనలో ఉన్న ప్రతి పాపమును తీసేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయగల శక్తి ఎవరికి ఉందంటే అది ఒక్క దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి దేవుడు ఈ భూమి మీద శరీరంతో జన్మించి మనము చేసిన పాపాలకి తాను శిక్షను అనుభవించి మనల్ని అందరినీ పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి దేవుడు తన పనిని బట్టి, తన ప్రజలమైన మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన యేసుగా శరీరంతో ఈ భూమి మీదకి జన్మించారు. కాబట్టి పాపముల నుండి రక్షించే, పాపముల నుండి కాపాడే శక్తి, బలము, అధికారం ఎవరికి ఉంది అంటే అది యేసుక్రీస్తుకి మాత్రమే ఉంది. అది దేవుడు నిర్ణయించాడు. అది మనం విధిగా భావించాలి, ఆయన్ని ప్రేమించాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి నేను ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ప్రభు అనే యేసుక్రీస్తు భూమి మీద జన్మించినప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన ఒక వ్యక్తి యొక్క నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పారు. అప్పుడు అది ఏ పరిస్థితిలో చెప్పారు? పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మంచి ఉదాహరణ తీసుకుని చూడండి. మత్తయి సువార్త అధ్యాయం 9లో చాలా స్పష్టంగా ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయు గల వానితో చెప్పాను. ఇక్కడ ప్రభు అనే యేసుక్రీస్తు ఒక చోట ఉండి ప్రజలకి తన వాక్యాన్ని, తన క్రొత్త నిబంధనని, తన విధానాలను, తన పద్ధతులను అన్నిటినీ కూడా ప్రభు చాలా స్పష్టంగా వారికి బోధిస్తున్నప్పుడు, తాను కూర్చుని ప్రజలకి వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో కొంతమంది ఒక పక్షవాయువు అంటే మనకు తెలిసిందే కదా. పక్షవాయువు రోగం అంటే ఎలా ఉంటుంది? కేవలం మనిషి బతికున్నట్టే ఉంటుంది, కానీ చేతులు, కాళ్ళు, అసలు మన శరీరంలో ఎటువంటి స్పందన ఉన్నట్టుగా మనకి ఏం అనిపించదు. కాళ్ళు, చేతులు మొత్తం పడిపోయి ఉంటాయి. ఒక మంచంలో పడుకొని ఉంటాడు. ఆ విధంగా పడిపోయి ఉన్న ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు. భూమి మీద ప్రభు ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆ విధంగా ప్రభు ముందు ఉంచినప్పుడు ప్రభు ఆ పక్షవాయుతో వచ్చిన ఆ వ్యక్తిని, ఆ మంచం మీద ఆ విధంగా పడుకొని ఉన్న వ్యక్తిని చూసి ఈ విధంగా అన్నాడు. యేసు వారి విశ్వాసంలో చూచి, అంటే ఆ పక్షవాయుతో ఉన్న వ్యక్తిని, అలానే ఆ వ్యక్తిని మోసుకొని వచ్చిన ఐదుగురు అందరిని చూసి ఇలా అన్నాడు. యేసు వారి విశ్వాసము, వారి అని రాయబడి ఉంది అక్కడ. అంటే ఏంటిది? అక్కడ దాదాపుగా ఆ పక్షవాయువుల వ్యక్తిని యేసు ఖచ్చితంగా నయం చేస్తాడు. ఈ పక్షవాయుతో ఉన్న, ఈ రోగంతో ఉన్న ఈ వ్యక్తి యొక్క రోగమును పోగొట్టి ఈ వ్యక్తిని పరిశుద్ధుడిగా చేసేగల మంచి మనిషిగా, యథావిధిగా ఇంతకు ముందు ఏ విధంగా రోగం లేనప్పుడు ఎలా ఉన్నాడో తిరిగి ఆ విధంగా చేయగల శక్తి సమర్థవంతుడు యేసు అని ఆ వ్యక్తులు నమ్మి ప్రభు దగ్గరికి వచ్చారు. ఏ విధంగా ఆ వ్యక్తిని మంచం మీద ఆ విధంగా పడుకోబెట్టి కొంతమంది వాళ్ళు కలిసి వచ్చారు. అందుకే ప్రభు చెప్తున్నారు, ఆ గుంపుని చూసి చెప్తున్నారు, ఆ పక్షవాయుగల వాడిని తీసుకొస్తున్న వాళ్ళందరినీ చూసి ప్రభు ఇలా చెప్తున్నారు, యేసు వారి విశ్వాసము చూసి, అంటే వాళ్ళు ప్రభుని నమ్మారు. నిజంగా ఇతను దేవుని కుమారుడి శరీరమును బట్టి ఇతను నిజంగా దేవుడు, ఇతను పాపములు క్షమించగల శక్తి ఇతని దగ్గర ఉంది, ఈయన సర్వశక్తి గల దేవుడు, ఇతనికి అసాధ్యం అనేది ఏది లేదని వాళ్ళు బలంగా నమ్మి విశ్వసించి ప్రభు అనే యేసు దగ్గరికి వచ్చారు. అప్పుడు ఏం చూడండి, అప్పుడు ప్రభు వారిని చూసి ఇలా అన్నాడు,
కుమారుడా, ధైర్యముగా ఉండుము. ఆ పక్షవాయుతో ఉన్న వ్యక్తితో ప్రభు ఇలా చెప్తున్నారు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎవరిని నమ్ముకొని వచ్చాడు ఆయన? నమ్మకానికి విశ్వాసముకి అధిపతి అయిన యేసుక్రీస్తు. ప్రభు విశ్వాసముకి అధిపతి. అధిపతి దగ్గరికి వచ్చాడు ఈయన. అప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నామని పక్షవాయు గల వానితో చెప్పాను. అప్పుడు ఏమన్నాడు ఆయన? ఆయన ఏ పాపము అయితే చేసి ఆ రోగము పక్షవాయువు అనేది ఆయన శరీరం మీదకి వచ్చిందో, ఆ పాపమును క్షమిస్తే ఆ వ్యక్తిలో, ఆ శరీరంలో ఉన్న ఆ పాపము శరీరం నుంచి వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తిలో ఉన్న పక్షవాయు, ఆ రోగం ఎప్పుడైతే పోతుందో, అది ఎప్పుడు పోతుంది? శరీరంలో ఉన్న రోగముని పోగొట్టాలంటే పాపమును క్షమించాలి. ఆ పాపం వల్ల ఆ వ్యక్తికి ఆ పక్షవాయువు అనే రోగం వచ్చింది. ఇప్పుడు ఆయన శరీరంలో ఉన్న ఆ రోగమును, ఆ పాపమును, ఆ శరీరంలో ఉన్న పాపములు అన్నీ తీసేస్తేనే ఆ పక్షవాయువు అనే రోగం పోతుంది. ఆ రోగమును, ఆ పాపములను, ఆ పక్షవాయువు అన్నిటినీ తీసేయగల శక్తి ప్రభు అనే యేసుక్రీస్తు ఉందని వారి దగ్గరికి వచ్చారు. ప్రభు ఏమన్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయు గల వానితో చెప్పాను. ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పాడో, కొద్దిసేపటి అయిన తర్వాత ప్రభు ఒకటే, ఆ వ్యక్తి తాను ఏ విధంగా అయితే పరుపు తెచ్చుకొని వచ్చాడో అవి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? పక్షవాయుతో వచ్చిన వ్యక్తిని ప్రభు నీ పాపములు క్షమిపడి ఉన్నాయని చెప్పగానే లేచినడు అనగానే లేచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు గురించి ఇక్కడ మత్తయి సువార్త ఆ 9వ అధ్యాయంలో జరిగిన విషయం ఇది. 1వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది? 1:21లో తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఈయన ప్రభు జన్మించారు. తన ప్రజల వారి పాపం నుండి రక్షించేది ఈయనే కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టారు. కాబట్టి ఇక్కడ పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని ఏం చేశాడు? పక్షవాయువుని పోగొట్టి ఆయన పాపమును క్షమించడం వల్ల పక్షవాయు రోగం పోయి ఆయన తిరిగి యథావిధిగా ఇంతకుముందు ఏ విధంగా అయితే మనిషి మంచిగా ఉన్నాడో అలా అయ్యాడు. ఆయన గురించి రాయబడింది సత్యమే కదా. కాబట్టి సత్యవంతుడు ప్రభు అనే యేసుక్రీస్తు. కాబట్టి ఇంకొక మంచి విషయం చెప్తా వినండి. మన నిత్య జీవనంలో ఒక యజమానికి మంచి అధికారం ఉంటుంది. మన నిత్య జీవనం చెప్తాను. ఒక అధికారికి, ఒక యజమానికి ఒక మంచి అధికారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఆ యజమాని దగ్గర ఒక దాసుడు పనిచేస్తున్నాడు అనుకోండి. ఆ పని చేసుకునేవాడు మంచిగా పనిచేస్తూ ఉండకుండా ఏదో ఒక రోజు ఒక దొంగతనం చేశాడు అనుకోండి. దొంగతనం తప్పే కదా, అది పాపమే కదా. కాబట్టి దాని కింద ఏం చేస్తారు? ఆయన కొంతమంది తీసుకెళ్ళి బాధించడం కానీ, కారాగారంలో వేయడం కానీ, హింసించడం కానీ చేస్తారు. అప్పుడు బాధలో ఉన్న ఆ దాసుని రక్షించేది ఎవరు? వెళ్ళి ఆ యజమానియే రక్షించాలి. అక్కడ ఒక యజమాని వెళ్ళి తన దాసుడు బాధలో ఉన్నాడు. ఎందుకున్నాడు? దొంగతనం చేయడం వల్ల ఆయనకి కారాగారంలో వేసేశారు. ఇప్పుడు ఆ దొంగతనం చేసిన దానికి ఫలితాన్ని ఎవరు అనుభవించాలి? ఇప్పుడు యజమాని వెళ్ళి ఆ దొంగతనం అనే ఆ తప్పిదమును దాన్ని తీసేసి ఆ కారాగారం నుంచి తన దాసుని తీసుకుని రావాలి. అంటే ఏం చేయాలి? ఆ దాసుడు చేసిన తప్పుని ఆ యజమాని భరించాలి. మనం మన జీవితంలో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనం చేసిన ప్రతి పాపం వలన మనం మరణిస్తే నరకానికే వెళ్తాం. పాపము చేయడం వల్ల మనకి మరణం వస్తుంది. మరణించిన తర్వాత మనం నరకానికి వెళ్ళిపోతాము. దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేము. కాబట్టి మనం పుట్టడము, పాపం చేసిన తర్వాత మరణించి నరకానికి వెళ్ళడం వల్ల దేవునికి సంతోషం కలగదు. నేను చేసిన నా పిల్లలు, నా ప్రజలు నరకానికి వెళ్ళడం వల్ల మా దేవుడికి ఏమొస్తుంది? ఆ కారాగారంలో బాధపడుతున్న ఆ దాసుడు ఆ విధంగా బాధపడుతుంటే ఏ యజమానికైనా సంతోషంగా ఉంటుందా? పిల్లలు బాధపడుతుంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషంగా ఉంటుందా? మన తండ్రి అయిన మన దేవుడు అలానే మన తండ్రి అయిన దేవుడు మనము పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు చేసిన ప్రతి పాపం వలన మనకి మరణం వచ్చి మనము నరకానికి వెళ్ళిపోతున్నాము, పాతాళ లోకానికి నిత్య శిక్షకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ మరణించిన తర్వాత నిత్య శిక్ష మనకి రాకుండా ఉండడం కోసము మనం చేసిన ప్రతి పాపం నుండి రక్షించడానికి ఆయన ఈ భూమి మీద శరీరంతో జన్మించారు. శరీరంతో జన్మించి మన పాపముల కొరకే మన కోసము ఆయన శిలువ మీదను అనుభవించాడు.
మన శరీరంలో ఉన్న ప్రతి పాపమును తీసేసి మరణించిన తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్ళే విధంగా మనకి అడ్డుగా ఉన్న పాపములు అన్నిటినీ తీసేశాడు. దేవునికి, ఆయన ఆలోచనలకి, ఆయన విధానానికి, ఆయన నామమునికి మహిమ కలుగును గాక, యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఈ పక్షవాయుగుల వ్యక్తి నుంచి, ఈ యజమాని దాసుల నుంచి మనం గ్రహించి నేర్చుకోండి. ఈ పక్షవాయుతో ఉన్న వ్యక్తి నుండి మనం నేర్చుకుందాము. పక్షవాయుతో ఉన్న వ్యక్తి తన జీవిత కాలము చేసిన పాపముల వలన అతని శరీరంకి పక్షవాయు అనే ఈ రోగం వచ్చింది. ఈ వ్యక్తి పూర్తిగా సాతాను బంధకంలో ఉన్నాడు. అందుకే పాపము బంధకంలో, పాపముకి ఒక వ్యక్తి పాపము చేయడానికి కారకుడైన సాతాను బంధకంలో నుండి రక్షించడానికి ఈ వ్యక్తిని ప్రభు సన్నిధికి వాళ్ళు తెచ్చారు. అప్పుడు ప్రభు ఆ పక్షవాయుతో ఉన్న వ్యక్తి పరిస్థితి చూసి నీ పాపములు క్షమింపబడ్డాయని అన్నారు. ప్రభు ఈ మాట అన్న తర్వాత పక్షవాయుతో ఉన్న వ్యక్తి పరిశుద్ధంగా మామూలు మనిషిలాగే నడవడము మొదలుపెట్టాడు. ఇక్కడ ఒక విషయము గ్రహించి నేర్చుకోండి. పక్షవాయుతో ఉన్న వ్యక్తి ప్రభు సన్నిధికి రాకముందు మంచం మీద పడుకొని ఉన్నాడు. కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడు. కానీ ప్రభు పక్షవాయుతో ఉన్న వ్యక్తి పాపములు ఎప్పుడు క్షమించాడో ఆ పక్షవాయుతో ఉన్న వ్యక్తి శరీరంలో ఉన్న రోగము పారిపోయింది. ఆ వ్యక్తి మామూలు స్థితికి వచ్చాడు. అంటే మన ప్రభువుకి పాపములు క్షమించే అధికారం ఉందని అర్థము. స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉందని అర్థము. ఆయన మాట సెలవిస్తే చాలు. ఆయన మాట శక్తి గలది, మహాశక్తి గలది. అంటే యేసు క్రీస్తు దేవుడు, పాపములు క్షమించే అధికారం ఆయనకు ఉందంటే ఆయన దేవుడు అని అర్థము. ఈ విధంగా నశించిపోతున్న ఈ భూమి మీద నశించిపోతున్న మనుషులను రక్షించడానికి దేవుడు శరీర ఆకారంతో ఈ భూమి మీద మన కోసం జన్మించాడు. మనల్ని నశించిపోకుండా పాతాళానికి వెళ్లకుండా రక్షించడానికి ప్రభు శరీరంతో జన్మించాడు. ప్రభుకి, ఆయన క్రియలకి, ఆయన సత్యబోధకి యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. చివరిగా మనము కొన్ని వాక్యాలు, ఈ వాక్యంకి సంబంధించి కొన్ని, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేవి ఇక్కడ దేవదూత యోసేపుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యానికి కొన్ని వాక్యాలు చూసి మనము ముగించుకుందాం. చూడండి, లూకా సువార్త 1:2-11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అనే క్రీస్తు. ప్రభు అంటే ఎవరు? పాత నిబంధనలో రాయబడి ఉంది. ఎవరు? దేవుడు, క్రీస్తు, దేవుని క్రీస్తు. ఎవరు? యేసు క్రీస్తు. ఇంకోటి లూకా సువార్త 19:10. నశించిన దానిని రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దాని అంటే మీరు, నేను, మనం అందరము నశించిపోయి పాపంలో ఉన్నాం. కాబట్టి ఆయన మనుష్య రూపంలో వచ్చాడు. కాబట్టి మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు అని శరీరంతో అనబడుతున్నాడు. కానీ ఆయనలో ఉన్న శక్తిని బట్టి ఆయన ప్రభు అయిన దేవుడు. యోహాను సువార్త 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఈ లోకము అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రజలందరూ కూడాను ప్రభు అయిన యేసు అనే ఒక నామము ద్వారా, యేసు క్రీస్తు ద్వారా మన అందరూ రక్షించబడడానికి మాత్రమే వచ్చారు. అందరూ రక్షించబడాలనే ప్రభు అయిన యేసు క్రీస్తును దేవుడు ఈ లోకానికి ఈ విధంగా శరీరంతో వచ్చాడు. ఆయన అందరికీ రక్షణను కలగజేయడానికి. ఏ రక్షణ? పాప క్షమాపణ ఉంటేనే రక్షణ. అది ఎవరి దగ్గర ఉంటుందంటే శక్తి యేసు క్రీస్తు దగ్గర. ఇంకో వాక్యం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షంన విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన గురించి ఏ రాయబడి ఉంది? యేసు గురించి నిరంతరము జీవించుచున్నాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు జీవించాడు, చనిపోయిన తర్వాత 3వ రోజు లేచి జీవించి ఉన్నాడు, ఇప్పటికీ జీవించి ఉన్నాడు. కాబట్టి నేను ఈరోజు మీ ముందు ఆయన జీవించి ఉన్నాడని ఆయనకి దాసుడిగా పనిచేస్తున్నాను. కాబట్టి నేనే ఆయనకు సాక్ష్యం. నిజంగా యేసుక్రీస్తు ఈరోజు ఇప్పటికి కూడాను ఆయన జీవం గల దేవుడు. ఇంకో వాక్యం చూడండి, అపోస్తల కార్యంలో 5:31. ఇజ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను
అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడాను, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తన జీవితంలో చేసిన ప్రతి పాపం నుండి కూడాను వాటిని మర్చిపోయి వాటిని విడిచిపెట్టి ఇకనైనా పరిశుద్ధంగా మంచిగా నీతిగా జీవించాలని ఒక మారు మనసుని పొందాలి. అపవిత్రంగా ఉన్న మన మనసులను పవిత్రంగా యేసు వాక్యము ద్వారా మనం చేసుకొని మారు మనసు పొందాలి. అప్పుడు మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధికి వెళ్ళి పాప క్షమాపణ, మనం చేసిన ప్రతి పాపంలో క్షమించమని ప్రభు ముందుకెళ్ళి వేడుకోవాలి. అప్పుడు ఆయన మన పాపంలో క్షమించి ఆయన పరిశుద్ధాత్మను మనకిచ్చి మారు మనసును ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన మన దేవుడు, ఆయనను యేసు అధిపతిగాను రక్షకుడు. ఆయన అపోస్తుల కార్యము 13:23 చూస్తే, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇజ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను. అబ్రహాముకు మాట ఇచ్చాడు, నీ సంతానం ద్వారా నేను అందరినీ కూడాను ఆశీర్వదిస్తానని. ఆయన సంతానం నుంచే మనకి, దావీదు సంతానం నుంచే మనకి ప్రభు అయిన యేసు రక్షకుడు జన్మించాడు. ఇంకొక వాక్యం 1 తిమోతి 1:15, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని పౌలు గారు చెప్తున్నప్పుడు నేను కూడా చెప్తున్నాను. ఈ వాక్యము పాపులను అంటే మనలందరినీ, పాపముతో ఉన్న మనలందరినీ కూడాను రక్షించడానికి నిజంగా క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్యము నిజంగా యేసు నిజంగా తన ప్రజలైన మనల్ని, మనలో ఉన్న పాపం నుండి మనల్ని రక్షించడానికే ఈ లోకం జన్మించాడు శరీరంతో. దానికి నేను కూడా సాక్ష్యం. 1 యోహానులో 4:14 ఇలా ఉంది, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆయన శరీరంతో ఎందుకు జన్మించారు దేవుడు అంటే మనల్ని రక్షించడానికి జన్మించాడు. కాబట్టి చివరిగా మనల్ని మనం పరీక్షించుకుందాము. ఈ వాక్యము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ వాక్యం నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు భూమి మీద జన్మించారంటే మనకున్న ప్రతి పాపము నుండి మనం రక్షించి, మరణం అనేది మనకి రాకుండా ఉండడం కోసము, మరణించిన తర్వాత పాతాళానికి, నరక శిక్ష, నిత్య శిక్షకు వెళ్లకుండా తన రాజ్యానికి, పరలోక రాజ్యానికి నివాసులుగా మనం చేయడానికి దేవుడు ఈ భూమి మీద జన్మించారు అనే ఈ విషయాన్ని మీరు ఇకనైనా మీరు తెలుసుకొని ప్రభు అయిన యేసు సన్నిధిలో కూర్చొని మోకాళ్ళ మీద మోకరించి ప్రార్థన చేయండి. సాష్టాంగ పడి ప్రభుని వేడుకోండి. అప్పుడు ఆయన మీకు పాప క్షమాపణను కలగజేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు గురించి తెలియని ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియచేయండి. యేసు అంటే ఎవరు అంటే మనల్ని మన పాపం నుండి రక్షించేవాడు అని, మనల్ని నిత్య శిక్షకు వెళ్ళనీయకుండా మనల్ని రక్షించేవాడు అనే విషయాన్ని మీరు కూడాను మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ఆ పని ఈ విధంగా మనము వాక్యాన్ని ప్రభు గురించి మనం అందరికీ చెప్పడం అనేది అన్నిటికంటే గొప్ప పని. సో కాబట్టి ఈరోజు మీకు ఈ వాక్యం అనేది మత్తయి సువార్త 1:21, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెట్టుదు అనే వాక్యం మీకు ప్రభు సహాయంతో నేను చేస్తున్న ఈ పరిచర్య మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ప్రభు ఆయన మీద విశ్వాసము లేని వారిని విశ్వాసులుగా చేయవాడు, తనకి భయపడని వారిని భయపడేలా చేయవాడు. ఇంత మంచిగా మాకు అర్థమయ్యేలా బోధించిన దేవునికి, ఆయన పరిశుద్ధ బోధకి మహిమ కలుగునుగాక. ప్రభు సత్య బోధకి మహిమ కలుగునుగాక. ప్రభు బోధ వలన ఎంతోమంది ప్రభువులో జీవించునుగాక. ప్రభు బోధ వలన ఎంతోమంది ఆశీర్వదించబడునుగాక. ప్రభు బోధ వలన ఎంతోమంది మారు మనసు పొందునుగాక. ప్రభు బోధ వలన అవిశ్వాసి విశ్వాసంతో జీవించునుగాక. ప్రభు బోధ వలన దయ్యాలు అపవిత్రత పారిపోవునుగాక. ప్రభు బోధ వలన పాపి మారు మనసు పొందునుగాక. ప్రభు బోధ వలన ధైర్యము జ్ఞానము కలుగునుగాక. ప్రభు బోధ వలన సోమరితనము రోగము పారిపోవునుగాక. మన రక్షకుడైన దేవుడికి యేసుక్రీస్తు నామంలో యుగయుగములు స్తుతి మహిమ స్తోత్రము కృతజ్ఞతలు కీర్తి ఘనత ప్రభావము కలుగునుగాక. ఆమేన్. చివరిగా నా నుండి ఒక మంచి సలహా, మిమ్ములను బ్రతిమిలాడి వేడుకుంటున్నాను. మీరు ఉన్న స్థితిలో విశ్వాసమును, ఓర్పును, ప్రార్థనను, ప్రభు వాక్యమును విడిచి ఉండకండి. విశ్వాసమును, ఓర్పును,
ప్రార్థనను, ప్రభు వాక్యమును కలిగి జీవించండి. అది మనకు మేలును చేస్తుంది. ప్రభు మహాకనికరం చూపించే దేవుడు. ఈరోజు ప్రభు సహాయంతో మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి చూద్దాము. మనం మొదట చూసిన 6 ప్రశ్నలకి ఇప్పుడు 6 ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు చూడండి. వాక్యంలో తన ప్రజలు అని రాయబడి ఉంది. తన ప్రజలు అంటే ఎవరు అంటే ప్రభువును విడిచిన దేవదూతలు, ప్రభువును విడిచి వెళ్ళిన మనుష్యులు, సమస్త జనులు, పాపము సాతాను బంధకంలో ఉన్న వారందరూ కూడాను, ఈ సమస్త భూమి మీద ఉన్నవాళ్ళు, సృష్టిలో ఉన్న అందరూ ప్రజలు, దేవదూత అందరూ కూడాను దేవుని ప్రజలు. పాపము అంటే అర్థము ప్రభు ఆజ్ఞ ప్రకారం జీవించకుండా, ప్రభు మార్గంలో జీవించకుండా, ప్రభు సత్య మార్గంలో జీవించకుండా దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా జీవించడమే పాపము. పాపముల నుండి రక్షించేది ఎవరు అంటే పాపంలో ఉన్న వారిని రక్షించేది దేవుడు. ఆయనే ప్రభు. యేసు అంటే అర్థం తన ప్రజలను వారి పాపం నుండి రక్షించేవాడు. కాబట్టి దేవుడు యేసును అంటే అవును, దేవుడు యేసు క్రీస్తు, క్రీస్తే ప్రభు, ప్రభు యేసు, దేవుడు యేసు క్రీస్తు. ఆయనే మన పాపం నుండి మనల్ని రక్షించేవాడు. చివరి ప్రశ్న, దేవుడు శరీరంతో ఎందుకు జన్మించాడు అంటే తన స్వరూపమును, తన లక్షణాలను, తన శక్తిని బయలుపరచడానికి, తన ప్రజలమైన మనతో సహవాసము చేసి మనల్ని తనలాగా మార్చడానికి, సాతాను నుండి, మరణము నుండి, పాతాళం నుండి, నిత్య శిక్ష నుండి, వీటి నుండి రక్షించడానికి, మనం నిత్య జీవము మనకు అనుగ్రహించడానికి, ఇంకొకటి అతి ముఖ్యమైనది, మన పాపముల నుండి మనల్ని రక్షించి మరణించకుండా చేయడానికి దేవుడు యేసుగా శరీరంతో ఈ భూమి మీదకి జన్మించాడు. దేవునికి, ఆయన క్రియలకి మహిమ కలుగును గాక. ఆమేన్. సో కాబట్టి చివరిగా మనము ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, అవును తండ్రి, మీరు నిజంగానే ఈ భూమి మీద మేము పుట్టినప్పటి నుంచి కూడాను మరణించేంత వరకు మేము చేసిన ప్రతి పాపంలో కొరకే ప్రభువ మీరు జన్మించారు. ఈ పాపంతో మేము మరణిస్తే ప్రభువ మేము నిత్య నరకానికి, పాతాళానికి వెళ్ళిపోతామనే విషయము ముందే నువ్వు గ్రహించిన వాడివి. ఎందుకు అంటే నీ చూపుకి తండ్రి పాతాళము కనిపిస్తూ ఉంటుంది, మీ చూపుకి పరదేశు కనిపిస్తూ ఉంటుంది, మీ చూపుకి పరలోకం కనిపిస్తూ ఉంటుంది, మీ చూపుకి భూమి కనిపిస్తూ ఉంటుంది, మీ చూపుకి కనిపించినది మరుగైనది ఏదీ ఉండదు. కాబట్టి ముందుగానే ప్రభువ మేము ఈ భూమి మీద జన్మించక ముందే ప్రభువ నువ్వు మా కోసం ప్రభువ ఉంచిన అతి గొప్ప రక్షణ ఏంటి అంటే నీవు కూడా ఈ భూమి మీద శరీరంతో జన్మించి మా కొరకు మరణించి మా మీద మాకు అడ్డుగా పరలోక రాజ్యానికి మేము రాకుండా ఉండడం కోసం మాకు అడ్డుగా ఉన్న మా పాపములను మీ శిలువ మరణం భరించి మా పాపమును తీసివేయడానికి భూమి మీద మీరు శరీరంతో జన్మించినందుకు ప్రభు కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని రక్షించినందుకు ప్రభు మీ అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చివరిగా అతి ముఖ్యమైన ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. చివరిగా నా నుండి ఒక చిన్న మనవి, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. మన ప్రభువు అనే యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. దేవుడు ప్రేమ స్వరూపి. పరిశుద్ధ గ్రంథము ప్రతిరోజు చదవండి,
ప్రార్థన ప్రతిరోజు చేయండి. శ్రమలకి భయపడకండి. శ్రమలో ఉన్నప్పుడు మీ హృదయంలో దేవుని దూషించకండి, కోపపడకండి. శ్రమ ఉన్నప్పుడే విశ్వాసంగా ఉండండి. ప్రార్థన చేయండి, అదే మనల్ని రక్షిస్తుంది. ప్రభు కోసం జీవించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషంగా ఉండండి. సృష్టికర్త, సర్వశక్తిగల దేవుడు, మన తండ్రి, మన ప్రభు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయనుగాక. మన జీవితంలో మొదట మనము ప్రభు రాజ్యము కోసము తన నీతి మార్గంలో జీవించాలి. ప్రభు పని చేయాలి. అప్పుడు ప్రభు మనకు కావాల్సింది అనుగ్రహిస్తాడు. మొదట ప్రభు రాజ్యము నీతి మన జీవితంలో ప్రభు పేరట నెరవేరునుగాక. ఆమేన్. ప్రభు తన దాసులను కాపాడి ఆశీర్వదించబడునుగాక. గాడ్ బ్లెస్ యూ. అనుదినము దేవునితో సహవాసంకి వచ్చిన క్రీస్తునందు ఉన్న దేవుని ప్రజలకి, పరిశుద్ధులకి కృతజ్ఞతలు. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడాను. గాడ్ బ్లెస్ యూ.